హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సాంప్రదాయం ఛానల్కి స్వాగతం. ఈసారి వచ్చిన అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారం చాలా అరుదైన మరియు పవిత్రమైన రోజు. ఈ రోజు గురించి ప్రతి భక్తుడు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక జ్యేష్ఠ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఆదివారం సూర్యభగవానునికి అంకితమైన రోజు కావడంతో ఈ రోజు మరింత విశిష్టతను సంచరించుకుంటుంది. ఈ రోజున చేసే పూజలు, జపాలు, దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణునికి ఆర్ఘ్యం సమర్పించడం చాలా మంచిది. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మనశ్శాంతి, దైవకృప కలుగుతాయి. తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తే ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఈ రోజున అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. అన్నదానం మరియు వస్త్రదానం, గోవులకు ఆహారం పెట్టడం, దానాలు చేస్తే అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కుటుంబ సుఖశాంతుల కోసం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. కోపం, కలహాలు, అసత్యం, మాంసాహారం వంటివి దూరంగా ఉండాలి. ఈ పవిత్రమైన అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఆదివారం రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును, సూర్యనారాయణుని ఆరాధించి వారి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మ విషయాల కోసం మన సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.